గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయనంటే శరీరానుసారమైనటువంటి క్రియల్లోనికి వస్తాయి. ఎందుకు పౌలు గారు శరీరానుసారంగా జీవించవద్దంటున్నాడు, ఆత్మానుసారంగా జీవించమంటున్నాడు? కారణం ఏంటనంటే శరీరానుసారమైనటువంటి కోరికలు, శరీరానుసారమైన క్రియలు మనల్ని పాపంలోనికి నెట్టుతాయి, దేవునికి దూరం చేస్తాయి, శాపంలోనికి తీసుకొని వెళ్తాయి, చెడు మార్గంలోకి నడిపిస్తాయి. కనుక పౌలు గారు మీరెంత మాత్రం కూడా శరీరానుసారమైన జీవితాన్ని జీవించవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా మనం జీవించేవారిగా మనం ఉండకూడదు. 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారిలో, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారిలో ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆత్మీయమైన జీవితంలో, ఆత్మానుసారమైన జీవితంలో ఉండేటువంటివి. శరీరానుసారమైన జీవితంలో ఉండేటువంటివి అసూయ, ద్వేషము, తర్వాత ఇంకా పనికిమాలిన అన్నీ కూడా అందులో ఉంటాయి. కానీ నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు నీలో ఏది చూసినా కూడా చాలా మంచిగా ఇతరులకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రవర్తన చూసినా, నీ నడవడిక చూసినా, నీ మాటలు చూసినా, నీ బుద్ధి చూసినా, ఏదిలో చూసినప్పటికి కూడా ఇతరులకు నువ్వు చాలా మంచి వ్యక్తిలాగా నువ్వు కనిపిస్తావు. కానీ ఒక శరీర కోరికల్లో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, శరీర కోరికల్లో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఇతరులకు నువ్వు ఎలా కనిపిస్తావంటే చాలా చెడిపోయిన వ్యక్తిగా నువ్వు కనిపిస్తూ ఉంటావు. ఒక మనిషికి నువ్వు నచ్చకపోతే పరిశుద్ధుడు పరలోకముందన్న తండ్రికి నేను ఎలాగ నచ్చుతావు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పేటువంటి మాట, మనము శరీరానికి ఎంత మాత్రం రుణస్థలము కాము, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం. కనుక మనము దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం. మనము ఆత్మీయ జీవితం మీద మనసు పెట్టి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లే వారిగా ఉండాలి. కానీ శరీరానుసారమైన మనసును ఆధారము చేసుకొని మనం ఎంత మాత్రం కూడా దేవునికి దూరము కాకూడదని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారిలారా, నీలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, పగ, లేకపోతే అల్లరితో ఉన్నటువంటి ఆటపాట, లేకపోతే ఏమైతే దేవునికి అయిష్టమైన ఉన్నావో నువ్వు వాటిని గట్టిగా పట్టుకుని ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు శరీర కోరికల్లో జీవిస్తూ ఉన్నావు. సో అది దేవునికి నిన్ను దూరం చేస్తుంటుంది. నీవు ఎప్పుడైతే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము ఇవి పట్టుకొని ఉంటున్నావో నువ్వు దేవునిలో జీవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. సో నీ ప్రవర్తన, నువ్వు కలిగిన విధి విధానాలు ఏంటో నీకు బోధిస్తూ ఉంటుంది. నువ్వు శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నావా, ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నావా? శరీరానుసారంగా జీవించేటువంటి వారు బ్రతుకున్న చనిపోయిన వారితో సమానమని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కానీ ఆత్మీయ జీవితంలో నడుచుకున్నటువంటి వారు, ఆత్మీయమైన విషయాల మీద మనసు పెట్టేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటారు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా మనం జీవించే వారంలా కాక ఆత్మానుసారమైన మనసు ద్వారా మనం ముందుకు వెళ్దాం. అటు కృపను దేవుడు మనకు దయచేయగా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం.